ఎంత పని జరిగిపోయింది. థ్యాంక్స్ బాబు, నీ ప్రాణానికి తెగించి నా బిడ్డ ప్రాణం కాపాడు. మా బాబే, సమయానికి నువ్వు కాపాడకపోతే ఎంత ప్రమాదం జరిగేదు. దేవుళ్ళ వచ్చి రక్షించావు బాబు. నూరేళ్లు చల్లగా ఉండు. పదండి. ఆ రోజు స్టేషన్ లో చూసింది ఈ అమ్మాయి నేనా? ఇన్నాళ్ళు నీకు నచ్చిన అమ్మాయి ఎలా ఉంటుందో అనుకున్నాను. నిజంగా చాలా బాగుందిరా. ఇదే అమ్మాయి నా రోజు చూడమంటే చూడన్నావు. దీన్ని బట్టి అర్థం అవుతుందిరా నీది ఎంత సిన్సియర్ లవ్. కనపడుతుందో లేదో అనుకున్న అమ్మాయి కళ్ళ ముందే ఉంది. యు ఆర్ సో లక్కీరా. నిజంగా వీడు లక్కీ ఫెలోరా. ఈ విషయం కిరణ్ గారితో చెప్పి వీళ్ళిద్దరిని ఒకటి చేద్దాం. వద్దురా, వద్దు. ఆ అమ్మాయికి నేనంటే ఇష్టమో లేదో తెలుసుకోకుండా నీ చెల్లెల్ని ప్రేమిస్తున్నానని చెప్పడం బాగుండదు. తనను చూస్తుంటే అందరిలాంటి అమ్మాయి కాదనిపిస్తుంది. నేను వాళ్ళ తమ్ముడిని కాపాడితే కళ్ళతో అప్రిషియేట్ చేసిందే తప్ప పెదవిప్పి మాట్లాడలేదు. ఆ అమ్మాయికి నేనంటే అభిమానం ఉండొచ్చు, కానీ అభిమానం వేరు, ప్రేమ వేరు. ఈ విషయం అసలు కిరణ్కి తెలియకుండా ఉండడమే మంచిది. ఎక్కడికి వెళ్ళాలండి? ఏంటి పరైదానిలా దూరంగా కూర్చుంటారు? వెళ్ళానేగా, దగ్గర రండి. టికెట్ 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 తీసుకోండి. ఏమే మగవాళ్ళకి తర్వాత లేని వేద్దు గాని ముందు టికెట్లు కొట్టవే. ఏ మగాడు నీ రుబ్రోల్ షేప్ చూడడానికి ఉళ్ళా? నోరు ముయ్యవే, నాకు పెళ్ళయింది. నీ మొగుడు ఎవడో గాని శుద్ధ వెదవైంటాడు. వాడికి నువ్వెలా నచ్చావు? ఇలాంటి హ్యాండ్సమ్ పక్కన కూర్చోడానికి కూడా నువ్వు తగవు. ఏయ్ మాటలు తిన్నగా రాని. నీతో మాట్లాడే. టికెట్ ఎక్కడికి కావాలో చెప్పు. రాఘవాపురం 2 ఫుల్ 2 హాఫ్. ఇంకో ఫుల్ ఎవరు? ఈ హ్యాండ్సమ్ నీ తాలూకానా? మరి హాఫ్ ఎవరో? వీడికి హాఫ్ టికెట్ ఏంటి? నిక్కరేసుకున్నాడుగా. మొన్న సంక్రాంతికే 10 నిండాయి. కాకపోతే కొంచెం నా పోలికే అలా కనిపిస్తాడు. ఆ ముక్క చెప్పాల్సింది నువ్వు కాదు, వీడు. నీ ఏజ్ ఎంతమ్మా? మీ మంచికే చెప్తున్నా. వాడిని ఏం అడగొద్దు, కావాలంటే ఈవెన్ అడగండి. వాడిని అడిగితే నిజం చెప్పేస్తాడని భయపడి అడగద్దంటున్నారా? నీ ఏజ్ ఎంతమ్మా? కాలేజా స్కూలేజా? నోట్లో వేలు తీసి చెప్పు. నీ మొహమండా, నీ పాడిగడ్డ, దరిద్రములాన గజ్జికొక్క, పందికొక్క, నక్క, వెదోదాల మురుగు పంద, నువ్వు నీ బస్సు కింద పడి చావా. ఇక జన్మలో ఎవరిని ఏజ్ అడగదు. దొంగ సచ్చినుడు. రాత్రి బౌళ నిద్రే. పిల్లలు పుట్టమంటే ఎట్టా పుడతారు? మీ బాబు ఏం చదువుతున్నాడమ్మా? అసలు బడికే వెళ్ళడు. ఇదిగోండి చేంజ్. మీ అత్తగారికి ఇవ్వండి. నేను అత్తనా? నేను మీ అత్తనా? నువ్వు అలా కనిపిస్తే దానికి నన్నేం చేయమంటావే? మీరు టీనేజ్ కుర్రోడ్లాగా టింగు రంగం అంటూ తయారైతే నేను అందరి కళ్ళకి అలాగే కనిపిస్తాను. బస్సు దిగండి, మీ సంగతి చెప్తాను. ఏం చేస్తావు? నేను మీ అత్తలా కనిపించకుండా ఉండటానికి ఏం చేయాలో నాకు తెలుసు. దరిద్రుడా, ఈ ఎక్కడ పెట్టొచ్చావేంట్రా? ముళ్ళపూడి వారి ఇంట్లో పెళ్లంటే మాట పడకూడదు. 5 రోజుల పెళ్లి, అదిరిపోవాలి, అన్ని సౌకర్యాలు ఉండాలి. సర్దు. లక్ష్మి, ఇదేనా రావడం? అవునన్నయ్య. ఏమ్మా 2 రోజులు ముందు రావచ్చుగా. ఇప్పుడు మాత్రం ఏమైందిలే అన్నయ్య, 2 రోజులు ఆలస్యంగా వెళ్తాలే. ఏమే బాగా చదువుతున్నావా? ఏంటమ్మా రిక్షావాడికి డబ్బులు ఇవ్వలేదా? సరాసరి లోపలికి వచ్చాడు. బావా, నేను నీ చెల్లై మొగుణ్ణి. లక్ష్మి బాగున్నావా? అయ్యో ఏమిటయ్యా ఈ అవతారం? అంతా మీ చెల్లెలు చాలా వదినా. ఏమ్మా కులాసాయేనా? ఏమిటి నా కోడలు బ్యూటీ క్వీన్ లా తయారైంది? నా కనుక కొడుకు ముందు పుట్టుంటేనా దీనికిచ్చి చేసిండేదండి. ఎందుకు నాలా తయారవటానికా? ఏ నోట్లో చూడుపడినట్టు అంత తల్లి పోలిక. ఊరుకో తమ్ముడు, దానికే బంగారం అయితేను. అవును, ఇంతకీ బండాడేడి? బండాడా? నా కొడుకా? ఒరే బండా, ఎప్పుడు నోట్లో వేలెట్టుకోవడం మంచి పద్ధతి కాదు, బ్యాడ్ హ్యాబిట్. వాడు నోట్లో జైలు తీసినా అండి, బాటిల్ మూత తీసినా ఒకటే, పెంట వాసన. అందుకే వాడు నోట్లో వేలు పెట్టదు. నేను వేలు పెట్టట్లేదురా, తీస్తున్నాను. అదే వద్దంటున్నాను. పిల్లల్ని కాగానే సరికాదురా, వాళ్ళని నాలా పెంచాలి. ఏది ఇలాగా? వెళ్ళి
అమ్మా వీడి దెబ్బకి తాగింది మొత్తం దిగిపోయింది. అర్జెంటుగా హాఫ్ కొడితే గాని మనిషిని గారు. తమ్ముడు పిలిచావన్నయ్య? కాస్త చిల్లరుంటే. నన్ను క్షమించన్నయ్య. చిల్లరే ఉంటే ఈ చిరుగుల షర్ట్ ఎందుకేస్తాను చెప్పు. నీ మరదలు నా జీవితాన్ని చింపేసిందన్నయ్య. అయినా అడక్కడ కడిగావు. ఇదిగో ఈ చిల్లరుంచుకో. చిల్లరంటే నా దృష్టిలో ఇది కాదు, 500 రూపాయలు. ఎంత? 500. అయ్య బాబోయ్. మొన్నటిదాకా అమ్మాయి కనపడలేదని డల్ గా ఉన్నావు, మరి ఇప్పుడేమైందిరా? రేయ్ అసలు ప్రాబ్లం ఏంటో చెప్పరా? తను నిన్నటి నుంచి కనిపించలేదురా. అర్జెంట్ గా అమ్మాయిని చూడాలి, అంతేగా? రే రండ్రా. పదండ్రా. పద. ఏమిటి నా ఎండలు ఇలా మండిపోతున్నాయి? ఎండలన్నాక మండక చల్లగా ఐస్ ముక్కలా ఉంటాయా ఏమిటి? అమ్మాయి, వర్షం పడాలంటే నేను ఐడియా చెప్తాను. ఏమిటి? పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఎసట్లో వేయాల్సిన బియ్య నోట్లో వేసుకుంటే వర్షం పడుద్ది. అందుకే మా పెళ్లికి కుంభవృష్టి కింద గురి చేసింది. అంటే నేను తిన్నానా? తినకపోతే నేను ఇంత లావుగా ఏంటి? నీలా చిల్లర తిండి తినరా మా చెల్లి. అలా గడ్డి పెట్టన్నయ్యా. సరే సరే, మీరంతా తొందరగా రెడీ అవ్వండి. పంతులు గారు వచ్చి పసుపు కొట్టడానికి ముహూర్తం పెడతాన్నాడు. ఒక్క జోకర్ కూడా పడట్లేదు. ఈ బండోడేంటని ఎలా పడిపోయాడు? తెలియట్లేదు. మూర్చరోగం ఫిట్స్. తాళం గుర్తుందా? బిఫోర్ మ్యారేజ్ ఉండేది. అలా చూస్తూ నిలబడతారేంటి? నీళ్లు పోయండి. ఏంట్రా? అరే మా ఏమైందిరా? వచ్చిందా? ఇంకా రాలేదురా. అయ్యయ్యో, ఎప్పుడు ఇలాగే వస్తా? ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిందండి. ఇప్పుడా? అదే ఫిట్స్. ఇంకా శివరింగ్ ఆగలేదంటే ఇదేదో మేజర్ ప్రాబ్లమే. అరే బాగా నడుస్తున్నా. సూపర్ రా. కంటిన్యూ. రేయ్ నువ్వు వెళ్ళి ఇనపరాడు ఎర్రగా గాయపడరా. అలాగేనండి అయ్యా. కొంచెం తగినట్టుంది. ఇంకా రాలేదు కదండి, వస్తే తగ్గుతుంది. రాలేదంటాడేంటి? ఇంకా రాలేదు కదండి అది అంటున్నాడు. అరే మామా, ఇంకా అమ్మాయి రాలేదు, నువ్వు మాత్రం చచ్చినా లేవకు. ఇలా అయితే నేను చావడం ఖాయంరా. ఏం కాలేరా. ఏంటి ఆడి చెవులు ఏదో చెప్తున్నాడు? అదే ఫిట్స్ మంత్రాన్ని చదివాడు సార్. ఓహో, లేదు లేదు, ఇది మంత్రాలకి తంత్రాలకి తగ్గే జబ్బు కాదు. దీనికి అది కావాల్సిందే. రే నువ్వు రారా. టెంపరీగా తగ్గినట్టు అనిపిస్తుంది కానీ ఒక్క వాత పెట్టానుకో పర్మనెంట్ గా తగ్గిపోతుందిరా. ఇంకా పెట్టలేదురా. పెట్టలేదా? ఎంత హ్యాపీగా పెట్టించుకున్నావు. పెళ్లి దగ్గర పడుతోందమ్మా, కటింగ్ చేసుకుంటే బాగుంటుందిరా. రారా, నీకు చాక్లెట్ ఇస్తాను. పోనీ ఏం కావాలంటే అది ఇస్తా. రేయ్ కూర్చో. కొంచెం చేయి బాబు. ఏనా నీకు ఏ స్టైల్ కావాలా? నాగార్జున, పవన్ కళ్యాణ్, అమరీష్ పురి. అమరీష్ పురి పెద్ద గుండయ్య బాబు. మరి ఇంకే స్టైల్ కావాలా? నన్నా మిమ్మల్ని అంకుల్. ఫస్ట్ టైం అంకుల్ అంటానేంటి? ఏంటమ్మా?
వీడేంటిలా చూస్తున్నాడు? ఇదిగో వీళ్ళ కాకుండా ఇంకెలా చేసినా నాకు ఓకే. నిన్ను ఛీ, నా పరువు తీస్తావా? పెళ్లి లోపల నీ పెళ్లి చేస్తాను చూడు.